మౌన పోరాటం అనే స్టోరీ వింటున్న వ్యూవర్స్ అందరికీ నా ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నందుకు. దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎద్దనపూడి సులోచన రాణి గారు రాసిన మౌన పోరాటం అనే స్టోరీలో ఈరోజు రెండవ భాగం. మొదటగా జరిగిన కథ తెలుసుకుందాం. డాక్టర్ బాలసుందరం గారు వైదేహి గారుల కూతురు మేధ చాలా అందమైన తెలివైన అమ్మాయి. మేధ ఒక క్లబ్లో తన ఫ్రెండ్స్తో టెన్నిస్ ఆడుతూ ఆ రోజు అనుకోకుండా రజనీ కృష్ణ అనే అబ్బాయిని చూస్తూ తన మొదటిసారి టెన్నిస్లో గేమ్ ఓడిపోతుంది. ఆ విషయం చెప్పడానికి తన కజిన్ ఇంటికి వెళ్తుంది. అక్కడ తన అక్క బావతో చెప్పి ఉంటుంది. ఆ తరువాత దూరంగా బావగారు గొంతు వినిపిస్తోంది. ఆయన ఎప్పుడూ తగ్గు గొంతులోనే మాట్లాడతారు. మేధ అని పిలవటంలో ఎంత ఆత్మీయత! అక్క చేతిగాజుల చప్పుడు, చీర రెపరెపలు, బావగారి మంద్రస్థాయి కంఠం మేధకి అదో ప్రపంచంలా ఉంటుంది. మేధకి ఎంతో సంతోషంగా ఉంది. నిద్ర వచ్చేస్తోంది. కొద్దిసేపు అయింది. ఎవరో తట్టి లేపితే మేధ ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా సుహాసిని చిరునవ్వుతో చూస్తోంది. మేధ, మమ్మీ ఫోన్ చేసింది. నిన్ను ఇంటికి రమ్మంది. అరే, నేను నిద్రపోయానా? టైం ఎంత అయింది? అంది కూర్చుంటూ. 9:30 దాటింది. అబ్బా, నేనిక వెళ్తానిక. మేధ లేచింది. వస్తుంటే వెనక నుంచి మేధ అని పిలిచింది. మేధ తిరిగి చూసింది. రవిచంద్ర వస్తున్నాడు. అతని చేతిలో సుహాసిని సాయంత్రం వేళ బయటికి వెళ్ళేటప్పుడు కప్పుకొని షాల్ ఉంది. చలిగా ఉంది, ఇది తీసుకో అన్నాడు. వద్దు బావగారు, కారులోనే కదా అంది. తీసుకో. రవిచంద్ర తెచ్చి వేద భుజాల మీద కప్పాడు. వెళతాను అక్క. రమ నిద్రపోయింది. దానితో ఈ పూట ఆడనే లేదు. వస్తాను బావగారు. నిద్ర మత్తులో డ్రైవ్ చేయాలిగా. పోనీ మీ బావగారిని స్కూటర్ మీద దించమంటావా? వద్దు అక్క, వెళతాను. బావగారు, అక్క, గుడ్ నైట్. మేధ వెళుతుంటే వారిద్దరూ వరండాలోకి వచ్చి నిలబడ్డారు. వెనక ఇంట్లో లైట్లు వేసి ఉన్నాయి. వరండా చీకటిగా ఉన్నా వెనక నుంచి వస్తున్న ఆ వెలుగులో ఆ ఇద్దరు బాగానే కనిపిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు కాదు, వాళ్ళిద్దరూ ఒకే మనిషి. అభిప్రాయ భేదాలు, చికాకులు, పోట్లాటలు వాళ్ళ మధ్యన లేనే లేవు. మేధ కారు రివర్స్ చేసుకొని వారిని చూస్తూ చేయి ఊపింది. కారు ముందుకు వచ్చేసింది. తరువాత మేధ డ్రైవ్ చేస్తున్న కారు జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్ద ఇంటి ముందు వచ్చి ఆగింది. కారు హారన్ వినగానే గోర్ఖా గేట్లు బార్లా తెరిచాడు. కారు రయ్యున పోర్టికోలోకి వచ్చి ఆగుతుండగానే లోపల నుంచి నౌకరు పరిగెత్తుకు వచ్చాడు. అక్కడ లాన్ పక్కగా ఒక కొత్త ఎర్ర రంగు మారుతి కారు, ఇంకో గ్రీన్ ఫియట్ కారు ఆగి ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్లో నుంచి చాలామంది ఉన్నట్టుగా సందడిగా మాటలు వినవస్తున్నాయి. ఎవరు వచ్చారు? బాయ్ని అడిగింది. అమ్మగారి ఫ్రెండ్స్ అన్నాడు. మేధ కారు కీస్ అతనికిచ్చి లోపలికి వచ్చింది. కారు గ్యారేజ్లో అతను పెట్టగలడు. మేధ, వచ్చావా? తల్లి ఎదురు వచ్చింది. ఆవిడ కట్టు బొట్టు అందంగా హుందాగా ఉంది. తను అలా ఉంటానని ఆ విషయం అందరికంటే ముందు తనకే తెలిసిన వ్యక్తిలా ఉంది. మేధలో ఆవిడ పోలికలు బాగా ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్ నిండా ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు. జరీ చీరలు, షిఫాన్ చీరలు, ఒకరిని మించి ఒకరు బాగున్నవి కట్టుకున్నారు. ఖరీదైన పర్ఫ్యూమ్స్ వాసనలతో గది అంతా నిండిపోయి సువాసన భరితంగా ఉంది. మా అమ్మాయి మేధ. వైదేహి కూతురు భుజాలు చుట్టూ చేతులు వేసి తీసుకువచ్చి వారికి పరిచయం చేసింది. మేధ, ఈమె మిస్సెస్ పాణి, వనజామూర్తి, సరళ అయ్యంగార్, సుశీల బ్రౌన్. మమ్మీ చెబుతున్న ఆ పేర్లేవి మేధ తలకి ఎక్కటం లేదు. వారి నిశితమైన చూపులకి తను అర్పితం అవుతున్నట్టుగా, అది తెలిసినా తను పట్టించుకోనట్లుగా ఉంది. వస్తాను వాళ్ళకి వినయంగా చెప్పి పైకి వెళ్ళిపోయింది. మేధ మెట్లెక్కి పైన ఉన్న పడక గదిలోకి వచ్చింది. ఒకసారి గట్టిగా గాలి పీల్చి ఉఫ్ అంటూ వదిలింది. మమ్మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరి ముందుకైనా వెళ్ళి వస్తే ఇలాగే అనిపిస్తుంది. బాత్రూంలోకి వెళ్ళి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని నైట్ గౌన్ వేసుకుంది. జుట్టులో పిన్ లాగేసి పోనీటైల్ ఊడతీసేసింది. అక్కడ గదిలో మంచం మీద దిండు పక్కన కాస్త పెద్దగానే ఉన్న ఆడపిల్ల బొమ్మ ఉంది. హలో కిట్టి అంటూ పలకరించింది. వచ్చి పక్క మీద కూర్చుంది. పక్క మల్లె పువ్వులా ఉంది. దిండు గలీబులు అందంగా ఉన్నాయి. ఆ బెడ్షీట్ గలీబులు మమ్మీ సింగపూర్ ఎవరో వెళ్తుంటే తెప్పించింది. మేధ అక్కడ ఉన్న పుస్తకాలు తిరిగేసాగింది. ఇప్పటికీ తనకి కామిక్స్ అన్నా కార్టూన్ బుక్స్ అన్నా ఎంతో ఇష్టం.
మనుషులు కూడా సంస్కారం పేరిట స్టిఫ్గా ఉండే వాళ్ళకంటే నవ్వుతూ నవ్విస్తూ ఉండే వాళ్ళంటేనే చాలా ఇష్టం. అందుకే పరి అంకుల్ అంతగా నచ్చుతాడు. పరి అంకుల్కి ఎలా అలవాటైందో కానీ ప్రతి విషయం హాస్యంగా మార్చేస్తాడు. అంత వయసు వచ్చి కూడా ఆయనలా జోకర్లా చూస్తాడేంటి అంటూ వైదేహి విసుక్కుంటూ ఉంటుంది. గంభీరుడైన తండ్రి స్వభావానికి ఆయన పూర్తిగా విరుద్ధం. అరగంట తర్వాత మేధా తండ్రి మెడికల్ జర్నల్స్ తిరగేస్తుండగా తల్లి ఆ గదిలోకి వచ్చింది. వెంట వాళ్ళు కూడా ఉన్నారు. మేధా, నేను బయట డిన్నర్కి వెళ్తున్నాను, నువ్వు భోజనం చేసేయి అంది వైదేహి. అలాగే మమ్మీ అంది. ఆ ఇంట్లో ఎవరు లోకం వాళ్ళది. తల్లి, ఆవిడ స్నేహితులు, ఆవిడ పార్టీలు, మీటింగులు అదో ప్రపంచం. మేధకి తన చదువు, డాన్స్, టీటీ ఆడటం, యూత్ సర్వీస్ క్లబ్బు ఇది ఒక లోకం. తండ్రికి ఆయన వృత్తి, ఆయన పేషెంట్స్, దానితో అసలు ఊపిరే ఆడదు. కానీ ఒకరి పట్ల ఒకరికి ఎనలేని ప్రేమాభిమానాలు. ఒకరి ఫ్రెండ్స్ని ఒకరు ఎంతగానో గౌరవిస్తారు. రండి వనజ, రండి లోపలికి, ఇదిగో ఇదే మా అమ్మాయి గది. వైదేహి ఎంతో ఇష్టంగా చూపిస్తూ ఉంది. అందరూ చూస్తున్నారు. గదిలో అందమైన తెల్లటి మంచం, దానికి తలవైపు అంచుగా నిర్మల్ పనితనం లతలా పెయింట్ చేసి ఉంది. పక్క మీద ఖరీదైన దుప్పట్లు, గలీబులు, పక్కన ఉన్న చిన్న స్టూల్ మీద పూలకుండి, గోడల రంగుకి మ్యాచ్ అయ్యే కర్టెన్లు, ఓ పక్కన పుస్తకాల బీరువా, దాని మీద మేధ తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటో. చాలా బాగుంది. వాళ్ళు మెచ్చుకున్నారు. వైదేహి ముఖంలో సంతోషం కనిపించింది. మేధకి తల్లితో ఈ ఒక్క విషయమే నచ్చదు. ప్రతి వస్తువు, ప్రతి విషయం అందరికీ చూపించాలని, చెప్పాలని అనుకుంటుంది. ఇంటి డెకరేషన్లో తను చూపే సామర్థ్యం అందరూ ప్రశంసిస్తుంటే ఆవిడకి అదో ఆనందం. ఇంటిలో ఎప్పుడూ ఆర్ట్ పీసులు కొత్తవి వస్తూనే ఉంటాయి. అందుకేనేమో ఒకేసారి మేధకి ఈ ఇల్లు ఇల్లుగా కాకుండా ఒక మ్యూజియంలా కనిపిస్తుంది. చిన్నప్పుడు కూడా అంతే. తనకు వేసే బట్టలు తన అందం కోసం కాకుండా ఒక మోడల్ లాగా ప్రదర్శించడానికి అన్నట్లుగా అనిపించేది. కానీ మేధకి ఆ పద్ధతి అయిష్టంగా అనిపించినా తల్లిని కాదనటానికి ధైర్యం ఉండేది కాదు. అది ఆవిడంటే భయం వల్ల కాదు. ఏదైనా అంటే ఆవిడ విపరీతంగా బాధపడుతుంది. తల్లిని బాధ పెట్టడం మేధకి ఇష్టం లేదు. తన పట్ల ఆమెకు ఉన్న ప్రేమలో రవ్వంత కూడా అనుమానం లేదు. ఆమె ధోరణే అంతా. 10 మంది మెచ్చుకుంటే గాని ఆవిడకి తృప్తిగా ఉండదు. ఆవిడ మనస్తత్వం అది. అలా అర్థం చేసుకున్నప్పటి నుంచి మేధకి తల్లి చేసే పనుల పట్ల చిరాకు తగ్గసాగింది. ఇలా ఫ్రెండ్స్ సరాసరి బెడ్రూమ్కి రావటం, చూడటం అలవాటైపోయింది. వైదేహి స్నేహితురాళ్లతో వెళ్ళబోతూ ఆగి మేధ దగ్గరకు వచ్చింది. బాబీ, నేను వెళ్ళనా అడిగింది. తల్లిదండ్రులు చిన్నప్పుడు పెట్టిన ముద్దు పేరు బాబీ. కూతురు మనస్ఫూర్తిగా వెళ్ళు అంటే తప్ప ఆవిడ మనస్సుకు తృప్తిగా ఉండదు. మేధ వెళ్ళమన్నట్లు తల ఊపింది. ఇదేమిటి ఈ వెధవదారం మంచం మీద పడి ఉన్నది? కంపరంగా తీసేసింది. దోమతెర అంచులు సరిచేసింది. మరోసారి వెళ్ళబోయే ముందు గదంతా కలయ చూస్తూ కూతురికి అన్ని సౌకర్యాలు అమరాయా, ఏమైనా తక్కువ అయినాయా అని నిశింతగా పరీక్ష చేసింది. టేబుల్ లైట్, పుస్తకాలు, పక్కన 2-in-1 టీవీ అన్నీ ఉన్నాయి. అక్కడ దేనికి లోపం లేదు. ఆవిడ తృప్తిగా వెళ్ళిపోయింది. అవతల గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. వైదేహి సగర్వంగా చెబుతోంది. ఇవన్నీ మా అమ్మాయికి వచ్చిన షీల్డ్స్. ఇవి టేబుల్ టెన్నిస్ ఆడినప్పటివి, ఇవి కాలేజ్ డిబేట్స్లోవి, ఇవి ప్రోగ్రామ్ అయిన డాన్స్ ప్రోగ్రాం ఇచ్చినప్పటివి. ఒక ఆవిడ అంటోంది, వైదేహి గారు ఇంత బాగా అరేంజ్ చేశారండి, మీకు డబుల్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి సుమా. ఎందుకు? మీకు అంత అందమైన తెలివైన అమ్మాయి ఉన్నందుకు, ఆమె జీవితం మీరు ఇంత క్రమబద్ధంగా తీర్చిదిద్దుతున్నందుకు మీరు అదృష్టవంతులు. ఇంకో ఆవిడ కంఠం పలికింది. ఏమిటో ఆడపిల్లల అసలు అదృష్టం పెళ్ళి అయితే గాని బయటపడదు. పిల్లలకి తగిన వరుడు దొరకటం ఎంత కష్టంగా ఉంది ఈ రోజుల్లో. వైదేహి గారు మనలాగానా ఏమిటి? ఆమె తెలివిగలవారు. వారి అమ్మాయికి, వారి కుటుంబానికి తగిన అల్లుడినే తెచ్చుకుంటారు అంటూ ప్రశంసించింది. అవునవును, నిజమే. ఎవరైనా అయిన వాళ్ళు ఉన్నారా? ఒక ఆమె కుతూహలంగా అడిగింది. నాకైతే బిజినెస్ మ్యాగ్నెట్ని చేయాలని ఉంది. మా వారికి డాక్టర్ రావాలని ఉంది. ఇద్దరి చేత నర్సింగ్ హోమ్ పెట్టించాలని ఆయన ఆశయం. ఏదైనా బాగానే ఉంటుంది. అమ్మాయి కూడా మెడిసిన్ చదువుతోంది కదా. అందచందాల్లో తల్లికి తగిన కూతురే కాదు, వృత్తిలో తండ్రికి తగిన తనయే అని కూడా అనిపించుకుంటుంది.
అందుకే అంటున్నాను వైదేహి గారికి డబుల్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి అని. వాళ్ళు మాట్లాడుకుంటూనే వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి క్రింద కారు స్టార్ట్ అయిన శబ్దం. అది వెళ్ళగానే గూర్ఖా గేటు మూసిన ధ్వని కూడా వినవచ్చింది. ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయింది. మమ్మీ లేకపోతే ఇంట్లో సందడే ఉండదు. ఇల్లు శ్మశాన నిశ్శబ్దంగా ఉంటుంది. వంట మనిషి వచ్చింది. అమ్మా, భోజనానికి వస్తారా? వంట మనిషి వెళ్ళిపోయింది. మేధ చదువుతున్న పుస్తకం పక్కన పడేసి లేచి వచ్చింది. అక్కడ పక్క గదిలో అద్దాల బీరువాల నిండా చాలా క్రమ పద్ధతిలో ఏ ఏడు ఏ దేనికి ఏ బహుమతి వచ్చిందో మమ్మీ స్వదస్తూతితో రాసిన చీటీలు అంటించిన షీల్డ్స్ ఉన్నాయి. ఓ పక్క సితార్ ఉంది. మేధ మూగగా చూస్తున్న వాటిని చూసి నిట్టూర్చింది. నేను కూడా వచ్చి మీ పక్కన అద్దాల బీరువాలో నిలబడితే సరిపోతుంది అనుకుంది. అది దాటితే తర్వాత హాలు, వాటి పక్కన బెడ్రూమ్స్. అవి రోజు తుడిచి దుమ్ము దులిపి కిటికీలు గాలి కోసం తెరిచి అతిథుల కోసం వేచి చూస్తూ ఉంటాయి. చాలా పెద్ద ఇల్లు. నవాబు గారి మనవడు అమ్మగా కొనుక్కున్న బంగళా ఇది. ఇంటి చుట్టూ పెద్ద ఆవరణ, దానిలో పెద్ద లాన్, పూల చెట్లు. ఈ ఇంటికి కాపలాగా 6 కుక్కలు, వాటిని చూసేందుకు ప్రత్యేకంగా మనుషులు. మేధ పై మెట్టు మీద నిలబడి మూగగా చూస్తుంది. ఇల్లు పెద్దదే, అందమైనదే, కానీ మనుషుల సందడి లేకపోవటం వల్ల బావురుమంటుంది. ఒకసారి ఓ సినిమాలో చూసినట్టుగా రాత్రి కాగానే నిశ్శబ్దంగా బావురుమంటున్న మ్యూజియంలా ఉంటుంది. దానిలోకి దొంగలు ప్రవేశిస్తారు. ఒకసారి ఓ సినిమాలో చూసినట్టుగా రాత్రి కాగానే నిశ్శబ్దంగా బావురుమంటున్న మ్యూజియంలా ఉంటుంది. దానిలోనికి దొంగలు ప్రవేశిస్తారు. రాత్రివేళ తమ ఇంట్లో ఈ మౌనం చూస్తే మేధకి ఆ దొంగలు, ఆ మ్యూజియమే గుర్తుకు వస్తుంది. రండమ్మా, వడ్డించాను, వంట మనిషి పిలిచింది. మేధ మెట్లు దిగి వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఒకేసారి 20 మంది భోజనం చేయటానికి వీలైన టేబుల్ అది. చెక్కిన లతలు గల అంచుతో, కుర్చీలతో ఎంతో అందంగా ఉంది. ఒకసారి యాక్షన్లో మమ్మీ దీన్ని ఎంత చౌకగా కొని తెచ్చిందో అందరికీ చెబుతూ ఉంటుంది. మమ్మీకి చౌకగా వస్తువులు కొన్నాను అంటే అదో మహదానందం. చాలా సంబరంగా అందరికీ చెబుతుంది. మేధ భోజనం నోటిలో పెట్టుకుంది. కూరలో ఉప్పు తక్కువ. మమ్మీ బయట భోజనం చేస్తుంది అంటే ఆ పూట ఇంట్లో వంట పాడైపోతుంది. వంట మనిషికి మాలితో కబుర్లు చెప్పే ధ్యాసలో కూరల్లో ఉప్పు కారాలు సరిగ్గా వేయాలనే ధ్యాసే ఉండదు. ఒకసారి మేధ తల్లికి చెప్పింది. వైదేహి వంటవాడిని తిట్టి 4 వేసింది. తక్షణం ఉద్యోగంలోంచి తీసేసింది. వాడు ఏడుస్తూ మేధని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మేధకి చాలా బాధ అనిపించింది. తర్వాత ఇంకెప్పుడు ఏ నౌకరు మీద తల్లికి మళ్ళా ఫిర్యాదు చేయలేదు. ఇది నౌకర్లకి అలసే అయింది. బాగాలేని భోజనం, అందులో ఒంటరిగా తినటం చాలా బోరుగా అనిపిస్తుంది. పరి అంకుల్ భోజనానికి వస్తే ఎంత సందడిగా ఉంటుందో. ఆయన కావాలని క్రింద మీద పడేలా తిని మమ్మీ చేత చివాట్లు తింటాడు. మేధకి సుహాసిని గుర్తుకు వచ్చింది. అక్క, బావ ఆ చిన్న టేబుల్ దగ్గర రమతో ఎంత సందడిగా ఉంటుందో. రమ టేబుల్ మీద కూర్చొని వారి కంచంలోవి వీరికి, వీరి కంచంలోవి వారికి వేస్తూ, నేను వడ్డిస్తా అని హఠం చేస్తూ, ఎక్కువ వేస్తూ అక్క మొత్తుకుంటుంటే బావ అల్లరి పట్టిస్తుంటే చాలా సరదాగా ఉంటుంది. అసలు వారి దినచర్యలో ప్రతి విషయం సరదాగానే ఉంటుంది. మేధ అన్నం గెలికినట్టుగా తిని లేచింది. అప్పుడే పైకి వెళ్ళబుద్ధి కానేలేదు. ఫోన్ దగ్గర కూర్చొని సుహాసినికి ఫోన్ చేసింది. హలో, సుహాసిని పలికింది. ఏం చేస్తున్నావక్క? ఏం చేస్తున్నాను తల్లి, పతిదేవుడికి సేవలు చేసి ఇప్పుడే పక్క మీద వత్తిగిల్లాను. ఏం, నువ్వింకా నిద్రపోలేదా? మమ్మీ లేదు, డిన్నర్కి వెళ్ళింది. అయ్యో రామా, ముందే తెలిస్తే నువ్వు మాతో పాటు ఇక్కడే భోజనం చేసేదానివి కదా. వంకాయ కూర అని చెప్పానా? అసలు నువ్వుంటే నేను విజయ్ని కూడా భోజనానికి రమ్మనమని పిలుద్దాం అనుకున్నాను. అతనెందుకు బాబు, బోర్. అలా అనకు మేధ, నువ్వంటే విజయ్కి ప్రాణం. అది నీకు అర్థం కాలేదని నేను నీకు తెలియచేయమని నా దగ్గర మొత్తుకుంటాడు. మీ బావగారు ఏమంటారో తెలుసా? ఏమంటారు? మేధకి అంతా తెలుసు. అతన్ని ఆట పట్టించడానికే అలా ఏమీ ఎరగనట్టు చేస్తుంది అంటారు. మేధ, నాతోనైనా నిజం చెప్పు తల్లి. విజయ్ అంటే నీకు ఇష్టమేనా? నాకు తెలియదక్క. అలా దాటవేయకు. నిజం చెప్తున్నానక్క. పోనీ విజయ్కి నువ్వంటే ప్రాణం అని అయినా తెలుసా? అతను చేసే కొన్ని పనులను బట్టి అలాగే అనిపిస్తుంది కాదు, అది యథార్థం.
రేపు రాబోయే మీ యూత్ సర్వీస్ సెంటర్ యూనివర్సిటీకి అతను వీలైనంత ఎక్కువ విరాళాలు పోగు చేసి ఇవ్వాలని తాపత్రయపడుతున్నాడు. అలాగా? అన్నీ నేను చెబితే తెలుస్తున్నట్లు మాట్లాడతావు. నాకు కోపం వస్తుంది. కోపం వద్దులే, మా అక్క మంచిది, బంగారు తల్లి. అది కాదు మీద, మమ్మీ డాడీ నీకు చాలా మంచి సంబంధం చేయాలని చూస్తున్నారు. నాకు తెలుసు. విజయ్కి ఏం తక్కువ చెప్పు? మీ మమ్మీ డాడీ ఆసరాతో చదువుకున్నాడు. చాలా తెలివైనవాడు, మంచి భవిష్యత్తు ఉన్నవాడు, అందంలో తక్కువేం కాదు. కాకపోతే అతనికి మీ అంత పరపత కానీ డబ్బు కానీ లేవు. అవి రెండు అతను ఎటూ సంపాదిస్తాడు, అందులో అనుమానం ఏమీ లేదు. అబ్బా అక్క, మీద గొంతులో విసుగు చూపింది. ఏమోనమ్మా, నాకైతే విజయ్ నీకు తగిన వ్యక్తి అనిపిస్తుంది. నేనే పెద్దమ్మని అడిగేద్దామని అనుకుంటున్నాను. అడుగు, అంది మేధ. సుహాసిని అక్క వచ్చి అడిగితే మమ్మీ ఏమంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో మేధకి కుతూహలంగా అనిపించింది. మమ్మీ డాడీ పెళ్ళైన తర్వాత చాలా రోజులు తను పుట్టకపోతే సుహాసిని అక్కని తెచ్చి పెంచుకున్నారు. తను పుట్టగానే పంపివేశారు. సుహాసిని అక్క పెళ్లి వీళ్ళే చేశారు. ఇప్పటికీ మమ్మీ అక్కని తన సొంత కూతురులాగానే చూస్తుంది. బావగారన్నా గౌరవమే. అసలు ముందు నీకు ఎలాంటి వరుడు కావాలో చెప్పు తల్లి. దాన్ని బట్టి పెద్దమ్మతో మాట్లాడాలో లేదో నేను తెలుసుకుంటాను, అంది సుహాసిని. నాకు తెలియదు. ఇదిగో ఇలా దాటివేయకు. సరిగ్గా అడిగిన దానికి సమాధానం సూటిగా చెప్పు. చెప్పమంటావా? మేధ ఆలోచించింది. ఒంటరిగా ఉన్న ఆ ఇల్లు గుర్తుకు వచ్చింది. అక్క, త్వరగా చెప్పు. నాకా 10 మంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మేనత్తలు, మేనమామలు అందరూ ఒకచోట ఉండే కుటుంబంలో వ్యక్తి కావాలి. బాప్రే, నా తల తిరిగిపోతుంది. ఇదేం కోరిక? కొంపదీసి ఇల్లు సత్రంలో ఉండే మనిషిని చేసుకుంటావా ఏమిటి? నాకు మా ప్రభాకర్ గుర్తుకు వస్తున్నాడు. ప్రభాకర్ ఎవరు? మా పిన్నత్త గారు కొడుకులే. పాపం, చూస్తే జాలేస్తుంది. ఇంట్లో 2 విడో ఆంటీలు, ఒక భర్త వదిలేసిన అక్క, ఒక భర్త పోయిన అక్క, ఒక పెళ్లి కావాల్సిన చెల్లెలు. బాబోయ్, వాళ్ళింటికి వెళితే నాకు ఊపిరాడదు. నిజంగానా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడే, సంగారెడ్డిలో. ఎప్పుడు ఏదో సామాను కొనటానికి హైదరాబాద్ వస్తూనే ఉంటాడు. అతను నాకు నచ్చాడు. అతన్ని చేసుకుంటాను. మమ్మీతో మాట్లాడు. అమ్మో, అతని గురించా? పెద్దమ్మ నా పీక పిసికేసి చంపి నన్ను చీల్చి కాకులకు ఎగరేస్తుంది. అసలు విజయ్ గురించి చెప్పాలంటేనే నాకు బెరుగ్గా ఉంది. నువ్వు ప్రభాకర్ అంటున్నావు. మేధ పక్కున నవ్వింది. అబ్బా, నవ్వులాటలా? నేనో ట్యూబ్లైట్ని. సుహాసిని కూడా నవ్వసాగింది. రమ నిద్రపోతుందా? మీ బావగారు కూడా నిద్రలోకి ఒరుగుతున్నారు. ఏమండి, నిద్రపోయారా? సుహాసిని అంది. అవతల నుంచి అబ్బా అని అరుపు వినిపించింది. ఏమిటి, ఏమైంది? అంది మేధ. మీ బావగారు నిద్రలో అరుస్తున్నారులే అంటుండగానే ఇంతలో రవిచంద్ర ఫోన్ లాక్కొని, నేను నిద్రపోవటం లేదమ్మా, మీ అక్క నన్ను గిచ్చింది అన్నాడు. అంతలోనే సుహాసిని ఫోన్ లాక్కుంది. ఈ మధ్య మీ బావగారు మరీ నాటి అవుతున్నారులే మీద. నాకు ఆపరేషన్ అయిపోయిందిగా. ఇక ఎంత పెద్ద అబద్ధం ఆడినా ఆడపిల్లలు పుట్టరని మరీ ధైర్యం. ఆయన లాక్కుంటున్నారు ఫోన్. మేధ, ఉంటాను. గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అక్క, అంది మేధ. సుహాసిని ఫోన్ పెట్టేసింది. మేధ పెట్టేస్తుంటే ముఖం చిరునవ్వుతో విచ్చుకుంది. అక్క, బావ వారి సంభాషణలు సరదాగా ఉంటాయి. వాటిలో చిరుహాస్యం, ఒకరిని ఒకరు ఏడిపించటం, ఆ ఏడిపించటంలో కవ్వించటం, ఆ కవ్వించటంలో అనురాగం కనిపిస్తాయి. మేధ ఫోన్ దగ్గర నుంచి లేచింది. మెల్లగా, భారంగా ఏదో ఆలోచిస్తున్న దానిలా రైలింగ్ మీద చేయి వేసి ఆసరా తీసుకుని నడుస్తున్నట్టుగా ఒక్కొక్క మెట్టే పైకి ఎక్కి వచ్చింది. మేధ తన గదిలోకి వచ్చింది. ఆ ఒంటరితనం, సందడి లేక బావురుమంటున్న ఇల్లు, ఆ నిశ్శబ్దం మేధని ఒక శూన్యంలో చిక్కడినట్టు చేస్తున్నాయి. పగలంతా కాలేజీ, టీటీ ఆడటం, రోహిణి లాంటి వాళ్లతో చలోక్తులతో మాట్లాడటం, యూత్ సర్వీస్ సెంటర్ పని, వీటితో చాలా సందడిగా ఉంటుంది. గంటలు క్షణాల్లా ఉంటాయి. రాత్రి అయితే చాలు, టైం గడవదు. ఒక సెల్లో కూర్చొని ఉన్నట్లుగా ఉంటుంది. పుస్తకాలు కూడా చదవబుద్ధి కాదు. నిద్ర రానే రాదు. ఈ నిశ్శబ్దం, ఈ ఒంటరితనం చాలా వెరుపుగా ఉంటుంది. మనస్సు మమ్మీ డాడీల కోసం పరితపిస్తున్నట్టుగా వేచి చూస్తుంటుంది. చిన్నప్పుడు కూడా అంతే. తనకి మమ్మీ ఇలా చిన్న వయసులోనే వేరే గదిలో పడుకోవటం అలవాటు చేసింది.
మమ్మీ డాడీ కలిసి ఎక్కువగా రాత్రివేళ పార్టీలకు వెళుతూ ఉండేవారు. వారు వెళ్ళటమే రాత్రి 9 గంటలకో బయలుదేరి తెల్లవారుజామున తిరిగి వచ్చేవారు. మేధకి భయంతో నిద్ర పట్టేది కాదు. మమ్మీ ఇచ్చిన బొమ్మ కిట్టీని తోడుగా పెట్టుకొని కళ్ళు గట్టిగా మూసుకొని నిటారుగా పడుకునేది. ఎక్కడైనా ఏదైనా కాస్త చప్పుడు వినిపిస్తే కళ్ళు ఇంకా గట్టిగా మూసుకొని ఇంకా నిటారుగా పడుకునేది. ఏ రాత్రి వేళ కారు శబ్దం వినిపించేది. మమ్మీ డాడీ వచ్చిన అలికిడి అయ్యేది. పక్క గదిలో వారి మాటలు వినిపించేవి. నిద్ర వచ్చేస్తుంటే కిట్టీని బొజ్జో కిట్టి, మమ్మీ డాడీ వచ్చేసారుగా, ఇంకా భయం లేదులే అని దాని మీద చేయి వేసి మరుక్షణం నిద్రపోయేది. మేధ మంచం మీద పడుకొని ఆలోచిస్తోంది. అందరూ తన పెళ్లి గురించే మాట్లాడతారు. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి? మేధ కళ్ళ ముందు ఒక డాక్టర్ కనిపించాడు. అతను నర్సింగ్ హోమ్, ఇద్దరు ఒకే ప్రొఫెషన్. ఎప్పుడు అవే మాటలు అయితే బోరుగా ఉంటుందేమో. పెద్ద నర్సింగ్ హోమ్, దాని నిండా సందడిగా జనం. ఎక్కడికి వెళ్ళినా తనకి గౌరవాభిమానాలు బాగానే ఉంటుందేమో. మేధకి విజయ్ గుర్తుకు వచ్చాడు. అతని డబ్బు పేరు సంపాదించాలని చాలా ఆరాటాలు ఉన్నాయి అతనికి. జీవితంలో అడుగున ఉండిపోయాను, నేను ఎక్కడి వాడిని కాను అనే తపన కనిపిస్తుంది. మేధకి ప్రభాకర్ అనే వ్యక్తి గుర్తుకు వచ్చాడు. అతన్ని తను పెళ్లి చేసుకుంటానంటే షాక్తో పడిపోతాడేమో. అక్కడ సుహాని అక్క ఉంటే మేధ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. మేధ కళ్ళు మూసుకుంది. నిజం చెప్పాలంటే తనకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు, చదువుకోవాలి, అది తన నిర్ణయం. పెళ్లికేం తొందర అనేది లేదు. ఇంతలో కారు హారన్ మోగింది. గూర్ఖా గేటు తీసిన శబ్దం వినిపించింది. తండ్రి వచ్చేశాడు. మేధ మంచం దిగి గది దాటి మెరుపులా మెట్లు దిగి వస్తోంది. అప్పటికే లోపలికి వచ్చిన ఆయన నౌకరుతో ఏదో అని గదిలోకి వెళ్ళిపోయారు. మేధ ఆఖరు మెట్ల మీద ఉంది. నౌకరు ఫ్రిడ్జ్ తెరిచి అందులో నుంచి డ్రింక్ తీసుకొని వెళ్తున్నాడు. మేధ ఆగిపోయింది. తండ్రి డ్రింక్ తెమ్మన్నారు అంటే ఆయన అలసిపోయి ఉన్నారన్నమాట. నౌకర్ గదిలోకి వెళ్ళాడు. సహజంగా తండ్రి డ్రింక్ తీసుకునేటప్పుడు మేధ ఎదురుగా ఉండటం అంతగా ఇష్టపడడు. చిన్నప్పుడు ఒకసారి తనకి 8 సంవత్సరాలు ఉంటాయేమో, తండ్రి డ్రింక్ తాగుతూ దగ్గర కూర్చున్నా తను మారాన్ చేస్తే తన చేత కూడా సరదాగా తాగించారు. తల్లి వచ్చింది. మరో క్షణం పెద్ద గొడవ అయింది. ఫ్రిడ్జ్లో సీసాలు అన్నీ లాగి విసరటంతో భళ్ళున శబ్దం అయినాయి. ఆ తరువాత తండ్రి తనని రానేయలేదు. ఎప్పుడైనా వెళ్ళబోతే, బాబీ డాడీ పనిలో ఉన్నారు, గో బ్యాక్, బాబీ ఈజ్ ఏ గుడ్ గర్ల్ అనేవారు. మేధ పెద్దయిన తర్వాత ఆయన డ్రింక్ చేస్తున్నప్పుడు వెళితే మొహమాటంగా పక్కకు వెళ్ళిపోయేవారు. ఆయన ఇబ్బంది గ్రహించిన మేధ ఆయన ఎదుటికి వెళ్లకుండా జాగ్రత్త పడేది. ఆయన అలసట అనిపించినప్పుడు డ్రింక్ తీసుకుంటారు. తల్లి దానికే పెద్ద గొడవ చేసేస్తుంది. మేధ పెద్దది అయిన తర్వాత ఎందుకంత గొడవ చేస్తావు మమ్మీ అని అంటే, ఆవిడ నీకు తెలియదు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, ఇంత గొడవ చేస్తాను కాబట్టే ఆయన అక్కడితో ఆగుతున్నారు, లేకపోతే అలవాటు శృతి మించుతుంది. భార్యలు గొడవలు చేసే రాక్షసులు అయితేనే భర్తలు కాస్త కంట్రోల్లో ఉంటారు అంది. మేధకి ఆవిడ ధోరణేం అర్థం కాలేదు. రాక్షసత్వంతో మనిషిని ఆకట్టుకోవటమా? మేధ మెట్లెక్కి పైకి వచ్చేసింది. టేబుల్ లైట్ తీసేసి మంచం మీద పడుకుంది. పక్కనే ఉన్న కిట్టీని చేతుల్లోకి తీసుకొని, హలో కిట్టీ అంది. నాకు పిల్లలు పుడితే నేను ఎలా ఉంటాను? మమ్మీలాగా క్రమశిక్షణతో ఉంటానా అని ఆలోచించసాగింది. కొద్దిసేపు అయింది. మేధ పడుకుంది. చేయి కిట్టీ మీద ఆనింది. అదేదో తన తోటి పిల్లల ప్రియనేస్తంలా అనిపిస్తుంది. మరి కొంతసేపు అయింది. మేధ తల కాస్త పక్కకు జరిపి కిట్టీ తలకి తల ఆనించి పడుకుంది. ఇంకొంచెం సేపు అయింది. మేధ కిట్టీ పొట్టలో తలదాచుకుంది. తల్లి గుండెల్లో ముఖం దాచుకున్న చిన్న పిల్లలా పడుకుంది. క్రమంగా నిద్ర పట్టేసింది. తరువాత మర్నాడు పొద్దుటే ఇంకా బాగా తెల్లవారనే లేదు. వంట మనిషి వచ్చి అమ్మాయి గారు అంటూ నిద్ర లేపేసింది. ఏమిటి వరమ్మా? మేధ విసుక్కుంటూ లేచింది. మీకోసం ఎవరో వచ్చారండి, అర్జెంటుగా కలవాలట అంది వరమ్మ. నా కోసమా? ఎవరో అబ్బాయి, మీరే కావాలని అంటున్నారు. మేధ టైం చూసింది. 6-5 అయింది. ఇంట్లో ఒక్కరూ లేచినట్లు లేదు. ఇంత పొద్దుట ఎవరు బాబు? మేధ నైట్ గౌన్ తోటే కిందకు వచ్చింది. అక్కడ డ్రాయింగ్ రూమ్లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. వెనుక నుంచి చూస్తే ఎవరో గబాలన తెలియలేదు. ఎవరు అంది. అతను ఇటు తిరిగాడు. అతను రజని. మేధకి ఒళ్ళు మండిపోయింది.
నేను నమస్కారం చేస్తే చూడనట్టు నటించాడు. ఈరోజు పెద్ద పని ఉన్న మగాడిలా పొద్దుటే భయం లేకుండా ఇంటికి వచ్చేశాడు. ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో మేధకి బాగా తెలుసు. అతను కూడా మేధను చూశాడు. మీరు మేధేనా అన్నాడు. మేధకి ఒళ్ళు మంట రెట్టింపు అయింది. మహా గుర్తులేనట్టు వెధవేషాలు. అవును అన్నట్టు చూసింది. క్షమించాలి, నిన్న మీ కారులో నా పుస్తకం మర్చిపోయాను. ఆనందే త్వరగా దిగు అని హడావుడి పెడితే అలాగే దిగేశాను. పుస్తకం వెనకనే ఉండిపోయింది. మేధాకి అతని మాటలు వింటుంటే కోపం పాల పొంగు తగ్గినట్టు క్రమంగా తగ్గిపోయింది. పుస్తకం మర్చిపోయాడా? అయితే మాత్రం బోర్డు పుస్తకం కోసం ఇంత ప్రొద్దుటే రావాలా ఏమిటి? అసలు ఆ వంక కోసం పుస్తకం కావాలని కారులో వదిలేశాడేమో. నా పుస్తకం ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు అతను. అందులో నా పని త్వరగా చేసి నన్ను పంపించండి అన్న అర్థం ఉందా? ఇవ్వకపోతే వెళ్ళను, అంతవరకు ఇక్కడే ఉంటాను అనే బెదిరింపు ఉందా? అతను మేధ వైపు చూడటం లేదు. చెప్పవలసింది చెప్పేసినట్టుగా తన పని అయినట్టుగా కిటికీలో నుంచి బయటకు చూస్తూ నిలబడ్డాడు. ఒకటి మాత్రం బాగా అర్థమవుతోంది. అతను పుస్తకం కోసమే వచ్చాడు. ఆ నెపంతో ఇక్కడ తాత్సారం చేయాలని మాత్రం అనుకోవటం లేదు. అది నిజం. సాధారణంగా గదిలో అడుగుపెట్టిన ఎవరైనా ఆ గది అలంకరణని ముగ్ధులే చూస్తారు. ఇతనికి అసలు వాటి మీదకు దృష్టే వెళ్ళలేదు. పని కుర్రాడు లేడు. అందుకే మీద తనే వెళ్ళి కారు తాళాలు తెచ్చి గ్యారేజ్ తలుపు తెరిచి కారులో చూసింది. వెనక పుస్తకం ఉంది. మీద దాన్ని చూసింది. స్వామి రామానంద రాసిన స్పిరిచువల్ అవేర్నెస్ ఇన్ యూ అనే పుస్తకం అది. మేధ నుదురు చిట్లించింది. ఈ పెద్ద మనిషి అంతగా సర్వ ప్రపంచము వదిలేసినట్లుగాను మర్చిపోయినట్లుగాను చదువుతున్న పుస్తకం ఇదా? తను ఇంకా సిడ్నీ షెల్డనో ఏ చేజో లడ్లమో అనుకుంది. కనీసం అయాన్ రాన్ రాసిన పుస్తకాలు కూడా కాదు. మేధ బయటికి వచ్చి ఆ పుస్తకం అతడికి అందించింది. మీకు ఫిలాసఫీ అంటే ఇష్టమా అడిగింది. అతను తల ఊపాడు. మేధ కారు తలుపు వేసి గ్యారేజ్ బయటకు వచ్చింది. రజనీ అక్కడ లేడు. పుస్తకం తీసుకోగానే దానికోసమే వచ్చినట్లుగా వచ్చిన పని అయిపోయినట్లుగా అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోతున్నాడు. మేధకి మళ్ళీ చిత్రంగా అనిపించింది. కనీసం వెళుతున్నానండి అని అయినా చెప్పడేం ఈ పెద్ద మనిషి? మర్యాద లేదు. అతను వెళుతూనే ఉన్నాడు. ఏమండోయ్ అరిచినట్లు పిలిచింది. అతను తిరిగి చూశాడు. వెళ్ళిపోతున్నారా? తల ఊపాడు. వెళుతున్నానని చెప్పరేం? వెళుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మేధ పక్కన నవ్వింది. అతను వెళ్ళిపోయాడు. పొద్దుటే వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో అనే క్షమార్పణలు లేవు. పుస్తకం జాగ్రత్తగా లభించినందుకు సంతోష ప్రదర్శనమూ లేదు. చిత్రమైన మనిషి, విచిత్రమైన ప్రవర్తన. మేధ అతను వెళ్ళిన తర్వాత కూడా 1 నిమిషం అలాగే నిలబడిపోయింది. ప్రొద్దుటే వచ్చి నిద్ర లేపినందుకు లోలోన విసుక్కుంటూ ఇంటిలోకి వచ్చింది. ఆ మధ్యాహ్నం ఆనంద్ కలిసినప్పుడు చెప్పింది. అయ్యయ్యో, అలా పొద్దున్నే వచ్చాడా? వాడి ధోరణే అంతా. ఆనంద్ మొత్తుకున్నాడు. అసలు రాత్రే వస్తానని అన్నాడు. ఇల్లు చెప్పమన్నాడు. నేనే తిట్టి పంపాను. పొద్దుటే తెచ్చుకో అని చెప్పాను. అతనికి ఇండియన్ ఫిలాసఫీ అంటే అంత బాగా ఇష్టమా? అదో పిచ్చివాడికి. ఎప్పుడు వాటిలోనే తలదూరుస్తాడు. ఇంకో గొడవే ఉండదు. మరి ఉద్యోగం ఎలా చేస్తున్నాడు? నా బొంద ఉద్యోగం. అక్కడా తిట్లు తింటూనే ఉంటాడు. వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు. వీడి తరపున ఇప్పుడు మీకు చెప్పినట్లే క్షమాపణలు చెబుతూ ఉంటాను. సారీ, మీరేం అనుకోవద్దు. అసలు మా రజని చాలా మంచివాడండి. కాస్త పరిచయం అయితే ఆ మాట మీరే అంటారు అన్నాడు ఆనంద్. పరిచయం చేసుకోవాలనే ఉంది. ఇలాంటి వాళ్ళు సరదాగా అప్పుడప్పుడు ఏడిపించడానికి పనికొస్తూ ఉంటారు అంది మీద. వాడు అసలు ఎప్పుడు ఏడవడండోయ్ అన్నాడు ఆనంద్. అదేమిటి, మనిషి కాడా? అదే నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. వాడు దేనికి బాధపడగా నేను చూడలేదు. కాస్త చిత్రమైన వ్యక్తిలేండి. అసలు వాడు తప్పు లేదు అనుకుంటాను. వాడికి ఎవరూ లేరు. తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రి వదిలేశాడు. చాలా కష్టాలు పడినా బాల్యంలేండి. చదువులో మాత్రం ఫస్ట్. మా బంధువుల్లో రామారావు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి రజని అంటే చాలా ఇష్టం. చదువు ఆయనే చెప్పించారు. MBA చదువుతూ ఎందుకో మధ్యలో మానేశాడు. అలాగా అంది మీద. తర్వాత రజని గుర్తుకు వస్తే అయ్యో పాపం, ఎవరూ లేరా అనిపించేది. వారం రోజుల తర్వాత రవిచంద్ర ఆఫీసులో పనిచేసుకుంటూ ఉండగా
ఫోన్ వచ్చింది. అతను హలో అన్నాడు. అవతల నుంచి మేధ కంఠం ఆదుర్దాగా వినిపించింది. బావగారు, నేను. హలో మేధ, ఏమిటి? నేను ఓ చిక్కులో పడ్డాను. నా కారు ఆగిపోయింది. ఇక్కడ ఒక షాపు నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇంటికి ఫోన్ చేస్తే నెంబర్ క్వాలిటీగా ఉంది. ఏమైందమ్మా? ఏమిటి? నా కారు ఆగిపోయిందండి. ఎంత చూసినా డిఫెక్ట్ అర్థం కాలేదు. స్టార్ట్ కావటం లేదు. ఈరోజు బస్సులు స్ట్రైక్ అట. అరే, చాలా దూరంలో ఉన్నావు. అవును, ఓ చెంప చీకటి పడేటట్టుంది. మీరు వచ్చి పికప్ చేసుకువెళ్తే తప్ప నాకు గత్యంతరం లేదు. ఇటువైపు కార్లు కూడా ఎక్కువ రావటం లేదు లిఫ్ట్ అడగటానికి. అలాంటి పిచ్చి పనులు చేయకు. నువ్వు సరిగ్గా ఎక్కడున్నావో చెప్పు. మేధ చెప్పింది. మా ఎండి వచ్చారమ్మా. నేను మీటింగ్ మధ్యలో ఉన్నాను. ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడిని పంపిస్తున్నాను. నా స్కూటర్ నీకు తెలుసుగా? తెలుసు. నువ్వు అక్కడే ఉండు. జాగ్రత్త. నేను మనిషిని ఇప్పుడే పంపిస్తున్నా. రోడ్డు మీద ఒంటరిగా ఆగిపోయిన కారు దగ్గర నిలబడకు. ఆ షాపు దగ్గరే ఉండు. నా ఫ్రెండ్ త్వరగా వచ్చేస్తాడులే. చూడు, కారు గురించి నువ్వేమీ వర్రీ అవ్వకు. నేను మెకానిక్కి ఫోన్ చేసి చెబుతాలే. నువ్వు ఆదుర్దా పడకుండా వెయిట్ చెయ్యి. మేధని ఆదుర్దా పడవద్దని అంటున్నాడే కానీ అతని కంఠంలో ఆదుర్దా కనిపిస్తోంది. సరేనండి. మేధ ఫోన్ పెట్టేసింది. ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగానే ఉంటుంది. అయినా ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. పరి అంకుల్, అసలు మనిషికి ఇబ్బందులు రావాలి, అప్పుడు కానీ తెలివితేటలు పెరగవు అంటారు. మేధ అక్కడే కూర్చుంది. వచ్చేపోయే లారీల కోసం పెట్టిన ఇరానీ షాపు అది. అందులోకి వచ్చేపోయే వాళ్ళు అక్కడ కూర్చొని టీ తాగుతున్న వాళ్ళు మేధని యగాదిగా చూస్తున్నారు. కారు కళ్యాణ్ ఇంటి దగ్గర ఆగిపోయినా బాగుండేది. ఇంకా నయం కదూ, ఇక్కడ షాప్ అయినా ఉంది. ఆ షాపు ఉందనే ధైర్యం కూడా అట్టేసేపు నిలవటం లేదు. అందులోకి కొంతమంది సారా సీసాలు తెస్తున్నారు. కొంతమంది కూర్చొని తాగుతున్నారు. మేధకి ఆ వాతావరణం లోపల బెరుకుగా ఉన్న పైకి అనలేని ధైర్యం చూపిస్తూ అక్కడి సంగతులు తనేం బయటపడనట్టు కూర్చుంది. ఫోన్ చేసిన మరుక్షణం నుంచి స్కూటర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉండటంతో విసుగు వచ్చేసింది. కొన్ని యుగాలు ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. అసలు స్కూటర్ రాకపోతే ఏం చెయ్యటమా అని ఆలోచనలో పడింది. ఇంతలో షాప్ ముందు స్కూటర్ వచ్చి ఆగింది. మేధ తిరిగి చూసింది. సందేహం లేదు, అది రవిచంద్ర స్కూటర్. మేధ ప్రాణం లేచి వచ్చిన దానిలా చెంగున షాపులో నుంచి బయటికి వచ్చింది. స్కూటర్ మీదున్న వ్యక్తి ఒక పాదం నేల మీద మోపి ఆ షాపు బోర్డు పేరు చూస్తూ అది అవునా కాదా అని పరీక్ష చేస్తున్నాడు. మేధ అక్కడికి వచ్చింది. అతను చూశాడు. మేధ అతన్ని చూసింది. మీరా? అతను చూస్తూనే ఆశ్చర్యపోయింది. అతను రజని. మీరా అంటూ అతను మేధను చూసి ఆశ్చర్యపోలేదు, ఆనందపడనూ లేదు, ఆలస్యమైందా అని అడగనూ లేదు. మేధ వచ్చి అతని వెనుక స్కూటర్ మీద కూర్చుంది. మెకానిక్ ఫోన్ చేశానని చెప్పమన్నాడు రవి అన్నాడు. రవి మీకు ఎలా తెలుసు? ఉత్సాహంగా అడిగింది. మేము కలిసి చదువుకున్నాం అన్నాడు. మీరు వస్తారని నేను కలలో కూడా అనుకోలేదు సుమండి అంది. అతను ఆ వ్యాఖ్యానానికి బదులు ఏమీ పలకలేదు. స్కూటర్ ఖాళీగా ఉన్న రోడ్డు మీద రివ్వున వెళుతోంది. ట్రాఫిక్ ఏమీ లేకపోవటం వల్ల కాబోలు అతను స్పీడ్గానే వెళుతున్నాడు. రయ్యను వీస్తున్న ఆరు బయట చల్లగాలికి స్కూటర్ ముందుకు వెళుతుంటే టక్ చేసుకున్న అతని షర్టు గాలి గుమ్మటంలా వెనక్కి రెపరెపలాడుతూ మేధ శరీరానికి తాకుతోంది. పౌర్ణమి దగ్గరికి వస్తున్న రోజులు కాబోలు ఆకాశంలో చంద్రుడు ఉదయిస్తున్నాడు. స్కూటర్ మీద వెళుతూ గాలి చెంపలకు తగులుతుంటే పైకి వస్తున్న ఆ చంద్రుని చూడటం మేధకు చాలా ఇష్టంగా అనిపించింది. చూస్తుండగానే రోడ్డంతా వెన్నెల వచ్చేసింది. అతను ఏం మాట్లాడలేదు. మేధకి అతను ఏడిపించాలని అనిపించింది. అతని పొట్ట చుట్టూ చేయి వేసి కూర్చుంది. అతనేం మాట్లాడలేదు. మీకు ఇబ్బందిగా ఉందా? నాకు ఇలా కూర్చోవటం అలవాటు అంది. నాకేం ఇబ్బంది లేదు. అతని సమాధానం సూటిగా ఉంది. మేధ అప్పుడు గాని బాగా గమనించలేదు. అతని గొంతు బాగుంది. అది తగ్గు స్వరంలో ఉంది. ఉచ్చారణలో తడబాటు గాని చెప్పటంలో మొహమాటం గాని లేదు. తర్వాత అతనేం మాట్లాడలేదు. మేధ చెయ్యి తీసేసి సరిగ్గా కూర్చుంది. ఉడుక్కునే వాళ్ళని ఆట పట్టిస్తే సరదాగా ఉంటుంది. పట్టించుకునే వాళ్ళని అల్లరి చేస్తే ఏం బాగుంటుంది? స్కూటర్ సరాసరి రవిచంద్ర ఇంటి ముందు వచ్చి ఆగింది. రవిచంద్ర వాకిట్లోనే ఉన్నాడు. అతను నిలబడిన తీరు ఎదురు చూస్తున్నట్టే ఉంది. స్కూటర్ శబ్దం వినగానే లోపల ఉన్న సుహాసిని బయటకు పరిగెత్తుకు వచ్చింది. రవిచంద్ర సంతోషంతో అన్నాడు. అమ్మయ్య, ఇంటికి వచ్చావు కదా. వీడిని పంపానన్న మాటే గాని నాకు మనసులో లేదు.
మధ్య దోవలో ఏ రామకృష్ణ మఠం వ్యక్తి అయినా కలిసి అర్జెంటు పని మీద వెళ్ళాలి అంటే నేను దింపుతాను పదా అంటే పద అంటూ అటే పోగల పెద్ద మనిషి. వెళ్ళేటప్పుడు మరీ చెప్పాను, అయినా నాకు భయమే. నేను వస్తాను రవి, నీ స్కూటర్ నేను రేపు తెచ్చి ఇస్తాను అంటూ రజని వెళ్ళిపోయాడు. లోపలికి రా, కాఫీ ఇస్తాను రవి కేక పెట్టాడు. వద్దు, పనుంది. రజని వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంతటితో ఈరోజు 2వ భాగం ఆపేద్దాం. మళ్ళీ 3వ భాగంలో కలుద్దాం. స్టోరీ వింటున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.